మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. సో నా మంత్రం ప్రకారం వెళ్తే మై మంత్ర ఇస్ సో సింపుల్. ఫస్ట్ ఏ కార్ ఆఫ్ మాస్ 2000 kgs. ఫస్ట్ మాస్ ఇచ్చాడు, రైట్? మాస్ అయినా ఇక్కడ ఇచ్చింది. ఫస్ట్ మీరు చూసిన టెర్మినాలజీ ఏంటి? మీకు ఇచ్చిన టెర్మినాలజీ మాస్, రైట్? ఎవరైనా ఊ అనండి అమ్మా. ఓకే, సో మాస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ మాస్ అంటే ఏంటో మీకు గుర్తు రావాలి. హౌ మచ్ మ్యాటర్ ఈస్, రైట్? నిన్న కూడా చెప్పా Total మాస్ matter in body. యా. సో అది ఎంత వెయిట్ ఉంది, హౌ హెవీ ఇట్ ఈస్, హౌ మచ్ మ్యాటర్ ఇట్ ఈస్ అని చెప్పేసి అనుకుందాం. దీని యూనిట్స్ కేజీస్లో మెజర్ చేస్తాం. సో ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు మనకి? 2000 kgs, రైట్? 2000 kgs ఉందంట. ఏముంది? కార్ ఉంది. అండ్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్. రెస్ట్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంజన్ పవర్ ఎంత ఇచ్చాడు? 10 kW. టైం ఎంత ఇచ్చాడు? 10 seconds ఇచ్చాడు. వెలాసిటీ కనిపెట్టమంటున్నాడు. ఓకే, సో జాగ్రత్తగా చెప్తున్నప్పుడు వినండి. తర్వాత మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా సాల్వ్ చేయడానికి, అవి మీరు చేయండి. ఇవి నేను చెప్తున్నప్పుడు వినండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మాస్ తర్వాత ఈ లైన్లో చూసుకుంటే ఇంకెక్కడైనా మనకి వచ్చే టెర్మినాలజీ పవర్. పవర్ అంటే ఏంటి? 1 సెకండ్లో ఎంత వర్క్ చేసిందని. పవర్ అంటే ఏంటి? 1 సెకండ్లో ఎంత వర్క్ చేసిందని. పవర్ని ఎలా చెప్తాం? వాట్స్లో చెప్తాం. 1 watt ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇంకా ఇక్కడ సింపుల్గా రాస్తున్నా, మీకు అర్థం అవ్వాలి ఈరోజు క్లాస్. దట్స్ ఆల్ ఐ వాంట్. 1 watt ఈజ్ ఈక్వల్ టు 1000 watts. పవర్ యూనిట్స్ వాట్స్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడు? 10 kilowatts. సో 1 kilowatt 1000 అంటే 10 kilowatts అంటే ఏంటి? 10 into 1000, which means 0.00040 watts. Okay, so this is the power we have. And next time. టైం వచ్చేసి, టైం అంటే ఏంటి? మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేయాలంటే మీకు క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ నేను ఈ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్లో మీకు ఇస్తున్నా. మీరు చేయాల్సింది ఎంసెట్లో ఈ క్లారిటీతో ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, ఈ క్లారిటీ వస్తే మీకు టైం అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఇంత లాంగ్ చేస్తున్నామని భయపడద్దు, నాకు క్లారిటీ కోసం చెప్తున్నా. ఓకే, కాలేజెస్లో మనకి ఇలా చెప్పరు కాబట్టి నేను ఈ మెథడ్ స్టిక్ అవుతున్నా. ఇది నా పర్సనల్ ట్రైనింగ్ మెథడ్ క్లారిటీ కోసం. టైం ఏంటి? హౌ లాంగ్ ఎనర్జీ సప్లై జరుగుతుంది. అక్కడ ఎంతసేపు పాటు ఎనర్జీ సప్లై జరుగుతుందని చెప్పేది ఇక్కడ టైం. ఎంతసేపు జరుగుతుందని చెప్పాడు క్వశ్చన్లో? ఎనీవన్ చెప్పండి, టైం ఎంతసేపు జరుగుతుంది? క్వశ్చన్ చెప్తారా? 10 seconds. 10 seconds. సో 10 seconds. దిస్ ఈస్ క్వశ్చన్. ఇఫ్ ఎవరైనా నోట్ చేసుకోకపోతే ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే. ఓకే, సో టైం అనేది 10 seconds. ఇప్పుడు మనకి ఏం కావాలంటున్నాడు? వెలాసిటీ. ఇక్కడ ఫస్ట్ నేను క్వశ్చన్లో మాస్ అంటే ఏంటో నాకు తెలుసు, మాస్ ఇచ్చాడు. పవర్ అంటే ఏంటో తెలుసు, పవర్ ఇచ్చాడు. టైం అంటే ఏంటో తెలుసు, టైం ఇచ్చాడు. టైంని క్వశ్చన్లో ఎలా యూస్ చేసుకుంటున్నాం కూడా తెలుసు, టైం ఇచ్చాడు. అండ్ వెలాసిటీ. ఇప్పుడు నాకు కావాల్సింది వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ ఇన్ ఏ డైరెక్షన్, రైట్? అందుకనే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మనం అక్కడ యూస్ చేస్తున్న టెక్స్ట్ బుక్స్లో కాంప్లెక్స్ టెర్మినాలజీని అవాయిడ్ చేయాలన్నా. ఎందుకు? ఇలాంటి టైంలో ఆ కాంప్లెక్స్ టెర్మినాలజీని మనం రీకాల్ చేసుకోలేం. అందుకే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ ఇన్ ఏ డైరెక్షన్ అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో పర్టికులర్ స్పీడ్ వెళ్తే దాని వెలాసిటీ అంటాం, విచ్ ఈస్ మెజర్డ్ బై యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది మనకు కావాలి, ఇది మనకి తెలియదు, ఇది మనకు కావాలి. ఇప్పుడు నీ దగ్గర మాస్ ఉంది, పవర్ ఉంది, టైం ఉంది. నీకు కావాల్సింది వెలాసిటీ. దీనికి మనం యూస్ చేసుకునే ఫార్ములా, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే ఇక్కడ వెలాసిటీ ఉంది అంటే మూవ్ అవుతుందంటే దానికి ఏ పవర్ ఉన్నట్టు? ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఉండే ఎనర్జీ ఏంటి? ఎనీవన్? Kinetic energy. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ హీటింగ్ కైనెటిక్ ఎనర్జీ హియర్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv², రైట్? K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². ఎందుకు వచ్చింది ఇది? మోషన్ వల్ల వచ్చింది. ఒక మూమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. మోషన్ వల్ల ఇంక్లూడ్ అయ్యిందనమాట. డ్యూ టు మోషన్. ఓకే, సో ఎందుకు v² ఉందో మీకు ఆల్రెడీ చెప్పా. స్పీడ్ అనేది డబుల్ అవుట్ అవుతే ఎనర్జీ కూడా 4x అవుతుందని. అందుకే కైనెటిక్ ఎనర్జీ v² అంటే చెప్పా, విచ్ ఈస్ మెజర్డ్ బై జోల్స్. ఓకే, సో ఇప్పుడు అండ్ ఇక్కడ వెలాసిటీ కోసం కైనెటిక్ ఎనర్జీ వచ్చింది.
బట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏముంది, మాస్ ఉంది, పవర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి పవర్ కూడా ఉంది కదా, ఎంత ఎనర్జీ ఖర్చు అయిందో కూడా మనం తెలుసుకోవాలి. ఎనర్జీ ఎంత అయింది అని ఎలా చెప్తాం, ఎనర్జీ ఫార్ములా ఏంటి? సో ఎప్పుడైనా ఎనర్జీ ఎంత అయిందో తెలియాలంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత పవర్ సప్లై అయ్యింది, పవర్ ఇంటూ టైం. ఎనర్జీని ఫిగర్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది, పవర్ ఇంటూ టైం. ఒక మిషన్ 10 సెకండ్స్ వర్క్ చేస్తే టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, 10 సెకండ్స్ పర్ సెకండ్ ఎనర్జీ ఇంటూ 10. అర్థమైందో చెప్తుంది. ఒక మిషన్ 10 సెకండ్స్ వర్క్ చేస్తుంది అనుకుందాం, టోటల్ ఎనర్జీ ఎంత అయిందని మమ్మల్ని అడిగా. అంటే ఒక్క సెకండ్కి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో అలా ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 10 టైమ్స్, బికాస్ ఒక మిషన్ 10 సెకండ్స్ వర్క్ చేస్తా అన్నా. అందుకే ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైంలో చెప్తాం. సో దట్స్ వై దీన్ని ఎలా రాస్తామంటే పీటీ. పీటీ అంటే టోటల్ ఎనర్జీ సప్లైడ్. పీటీ అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ సప్లైడ్. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? Yes, sir. ఏంటి ఇంకా నీరసంగా ఉన్నారా? కొంచెం గట్టిగా మాట్లాడలేరా? ఇంక నీరసంగా. ఎస్ సార్, గట్టిగా చెప్పండి. Yes, sir. యా, దట్స్ గుడ్. సో ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేను సింపుల్గా రాస్తున్నా చూడండి. కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, అంతే కదా, క్వశ్చన్ అదే కదా చెప్పాడు. క్వశ్చన్ చూడండి, మీరు క్వశ్చన్ బుక్ మీద నోట్ చేసుకున్నారు కదా, ఆ క్వశ్చన్ చూస్తే నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది. కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఆల్ ఎనర్జీ గివెన్ బై ఇంజన్. కార్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ముందుకెళ్తుందంటే ఏంటి, ముందుకెళ్తుందంటే కదులుతుంది, మూవ్ అవుతుందని కదా. మూవ్ అవుతూ అక్కడ వచ్చే ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. సో ఆల్ ఎనర్జీ గివెన్ బై ఇంజన్ బికెమ్స్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ వల్ల ఇది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది ఎనర్జీ అనేది. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు, సో కార్ నుంచి వచ్చే పవర్ ఎలా మారుతుంది? ఇప్పుడు కార్ ఇప్పుడు పవర్ జనరేట్ చేస్తేనే కదా ముందుకెళ్తుంది. ముందుకెళ్తుందంటే ఎనర్జీ వస్తుంది చెప్పండి, కైనెటిక్ ఎనర్జీ. అంటే కార్ నుంచి వచ్చే ఎనర్జీ అంతా ఎలా మారుతుంది, కైనెటిక్ ఎనర్జీలా మారుతుంది, రైట్? అంటే సింపుల్గా ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, రైట్? అంతేనా? ఎస్ సార్. ఇలా అర్థం చేసుకోవాలి. సో ఎనర్జీ అంటే ఏమని చెప్పుకున్నాం, పీటీ, పవర్ ఇంటూ టైం. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv². మన దగ్గర పవర్ వాల్యూ ఉంది, టైం వాల్యూ ఉంది, ఎం వాల్యూ కూడా ఉంది. మన దగ్గర లేనిది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ వెలాసిటీ. ఫైండ్ వెలాసిటీ, రైట్? సో ఇప్పుడు మనం వెలాసిటీ కావాలితే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ని ఇటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 దాన్ని మల్టిప్లై చేస్తుంది. సో mv² ఈజ్ ఈక్వల్ టు 2pt. సో v² ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2pt/m, రైట్? ఇంతేనా? Yes, sir. Yes, sir. సో v² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పవర్ ఎంత మనకు వచ్చింది, క్వశ్చన్ చూసి చెప్పండి ఫాస్ట్. 10 kilowatts. 10,000 watts, sir. 10,000 ఇంటూ టైం ఎంత, 10 seconds, sir. 10 seconds. By 2,000. 2000. సాల్వ్ చేయండి. ఎనీవన్ సాల్వ్? 10 సార్. 100. ఎంత? 100, sir. యా, సో 100, sir. v² ఈక్వల్ టు 100, 100. v ఈజ్ ఈక్వల్ టు 10. 10. ఎందుకంటే v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. 100 స్క్వేర్ రూట్ అంటే 100 నెల రాసుకోవచ్చు, 10 ఇంటూ 10. సో 10 స్క్వేర్ స్క్వేర్, ఇది క్యాన్సిల్, వాల్యూ ఈక్వల్ టు 10, రైట్? సో ఆన్సర్ ఎంత వచ్చింది, వెలాసిటీ ఎంత? ఇప్పుడు వెలాసిటీ 10, ఫైనల్ వెలాసిటీ, మనకి వెలాసిటీ కావాలన్నాడు. ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, 10 మీటర్/సెకండ్. 10 మీటర్/సెకండ్. అర్థమైంది అందరికి? Yes, sir. అందరికి ఈ ప్రాసెస్ అంతా క్లియర్ గా? Yes, sir. ఓకే, గుడ్, Yes, sir. థమ్స్ అప్. సో ఎవరికైనా అర్థం కాకపోతే మీకు 1 minute టైం ఇస్తా. ఎక్కడైనా అర్థం కాకపోయినా లేదా ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నాకు చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
ఇన్ బిట్వీన్ సెకండ్ క్వశ్చన్ నోట్ చేస్తా, సెకండ్ క్వశ్చన్ కూడా. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేస్తారా? ఇది మీరు చూడకుండా ట్రై చేయండి ఆన్సర్. లైక్ మీరు చూడకుండా ట్రై చేసి నాకు షేర్ చేయండి. ఇలా మీరు కూడా చూసి Yes, sir. రైట్. మీకు లైక్ ఈ మ్యాటర్ నేను థియరీ ఏదైతే రాశానో ఈ ఇంపార్టెంట్. ఇది మీరు నోట్ చేసుకోండి. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, పీటీ అంటే ఏంటి, లైక్ ఇవి మీకు ఇంపార్టెంట్. అదర్వైజ్ క్యాలిక్యులేషన్ అండ్ ఎలా ఫార్ములా అనేది ఎలా డిరైవ్ చేసుకున్నది మీ స్టైల్లో క్లాస్ ఉన్నాక మీరు నోట్ చేసి నాకు పెట్టండి, నేను చెక్ చేసి చెప్తా. అండ్ మీరు పెట్టి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టకపోతే క్లాస్కి రాకూడదా అంటే నేను అలా ఏం చెప్పట్లే. ఫర్ యువర్ క్లారిటీ, నాకు ఎవరు చదువుతున్నారు ఎవరు చదవట్లేదో క్లారిటీ రావడానికి, నాకు నేమ్స్ నోట్ అవ్వడానికి ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. సో మీ పర్ఫార్మెన్స్ నాకు తెలియాలంటే మీరు చదువుతున్నారు కదా, జస్ట్ మీరు చేసిన ప్రాబ్లం నాకు షేర్ చేయండి, నేను చెక్ చేస్తా అది. ఓకే, డన్. సెకండ్ క్వశ్చన్. సో ఇది May 23rd వచ్చింది, ఏపీ ఎంసెట్ 2025. సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నాతో పాటు నోట్ చేసుకోండి. ఏ బాడీ ఆఫ్ మాస్ m moves on frictionless horizontal surface with uniform speed v. Two forces F1 and F2 acts on it. లైక్ విచ్ ఇస్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, డయాగ్రామ్ నేను వేయలేను ఇప్పుడు. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్స్ ఫైండ్ నెట్ పవర్. ఓకే, సో ఇది క్వశ్చన్. నేను మీతో ఒకటి రాస్తున్నా, సో మీరు నాలాగే రైటింగ్ నాలా అక్కర్లే కానీ ఫాస్ట్గా రాయండి అని విష్ చేస్తున్నా. సో అందరు రాస్తారా? ఎనీవన్ అన్మ్యూట్? Yes, sir. Yes, sir. ఓకే, డన్. సో ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్కి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. లైక్ ఎనీవేస్ ఆన్సర్ నేనే చెప్తా కాబట్టి, బట్ మీకు ఆప్షన్స్ కూడా రాస్తున్నా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. F1V, F2V, 3, F1 plus F2, V4, 0. These are options. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ రావాలంటే మనకు బేసిక్ టర్మినాలజీస్ తెలియాలి. ఏంటి ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఏంటి? పుష్ ఆర్ పుల్, రైట్? ఫోర్స్ అంటే ఏంటి? పుష్ ఆర్ పుల్. సో ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం తెలియాలి ఈ క్వశ్చన్లో? వెలాసిటీ ఉందా? వెలాసిటీ అంటే ఏంటి? Speed plus direction. Speed plus direction. సో నెక్స్ట్ పవర్ అంటే How fast work is done. How హౌ ఫాస్ట్, ఎగ్జాక్ట్లీ హౌ ఫాస్ట్ వర్క్ ఈస్ డన్. సో మనం ఇలా కూడా పవర్ రిప్రజెంట్ చేయొచ్చు. సో పవర్ అంటే సి హియర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ ఫాస్ట్ వర్క్ ఈస్ డన్. అంటే ఒక ఫోర్స్, ఒక వెలాసిటీ, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఎందుకంటే ఇక్కడ ఒక వర్క్ ఎంతసేపట్లో జరుగుతుందని అడిగాడు, అంటే ఒక ఫోర్స్ ఎంతసేపట్లో డెలివరీ అవుతుంది అని చెప్పి. సో దట్స్ వై. నెట్ ఫోర్స్ అంటే ఎవరికైనా తెలుసా? సి మీకు ఒక నోట్ చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్గా ఉంటుంది. లైక్ గుర్తుపెట్టుకోండి ఇది. ఇఫ్ మీ క్వశ్చన్లో వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఉందనుకోండి, వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్, అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటే పవర్, యాక్చువల్గా పవర్ అంటే ఏంటి?
ఎనర్జీ పవర్, లైక్ ఎనర్జీ ఏం చేస్తుంది, పవర్ని సప్లై చేస్తుంది. పవర్ ఏం చేస్తుంది, వెలాసిటీని జనరేట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉందో అప్పుడు పవర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పవర్ డిపెండ్స్ ఆన్ నెట్ ఫోర్స్. ఎవరికైనా తెలుసా నెట్ ఫోర్స్ అంటే ఏంటో? ఎనీవన్? ఇట్స్ ఓకే, తెలిస్తే తెలియదు అని చెప్పండి, తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదు ఇట్స్ ఓకే. నేను ఏమన్నాను మిమ్మల్ని, నో కదా. సో ఓకే, నెట్ ఫోర్స్ అంటే ఏం లేదు, ఫోర్సెస్ యాడెడ్ విత్ డైరెక్షన్. సింపుల్గా నెట్ ఫోర్స్ అంటే ఫోర్సెస్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో యాడ్ అవుతుంటే దాన్నే నెట్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ర్యాండమ్గా ఎవరైనా నేమ్ చెప్పండి. నరసింహ. సో నరసింహ ఈస్ట్ వెస్ట్ సైడ్, సో ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు, సో అనేదో పని మీద వెళ్తున్నాడు. సో నరసింహ జనరేట్ చేస్తున్న బండ్లో ఎనర్జీ అంతా పవర్ కింద కన్వర్ట్ అయ్యి పవర్ వెలాసిటీలోకి వెళ్ళి ఆ ఫోర్స్ అంతా ఏమవుతుంది, ఒకే డైరెక్షన్లో యాడ్ అవుతుంది, రైట్? నరసింహ వెళ్తున్న డైరెక్షన్లోనే కదా యాడ్ అవుతుంది. ఇంకొకరి నేమ్ చెప్పండి. సృజన్. ఇప్పుడు నరసింహ వెళ్తున్న డైరెక్షన్లో ఫోర్సెస్ అనేది యాడ్ అవుద్ది, కానీ సృజన్ ఇంట్లో కూర్చుంటే సృజన్ దగ్గరికి వచ్చి యాడ్ అవ్వదు కదా ఫోర్స్. సేమ్ ఒక డైరెక్షన్లో ఫోర్సెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటే దాన్ని వచ్చేసి మనం నెట్ ఫోర్స్ అంటాం. అర్థమవుతుందా? నెట్ ఫోర్స్ అంటే యాడెడ్ విత్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, నెట్ ఫోర్స్ రిఫర్స్ టు ఫోర్సెస్ యాడెడ్ విత్ డైరెక్షన్. ఓకే, అర్థమైంది నెట్ ఫోర్స్ అంటే ఏంటో? ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ కాన్స్టెంట్ స్పీడ్ ఉందంటే, ఏ స్పీడ్? కాన్స్టెంట్ గా స్పీడ్ ఉందంటే. క్వశ్చన్ లో మీకు కాన్స్టెంట్ స్పీడ్ అని మెన్షన్ చేశానా నేను? అంటే క్వశ్చన్ లో ఇచ్చాడవాడు కాన్స్టెంట్ అని ఇవ్వలేదా క్వశ్చన్? యా, యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ స్పీడ్. కాన్స్టెంట్ స్పీడ్ అనేది మీకు క్వశ్చన్లు ఇచ్చాడు. ఒక ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతే ఫోర్స్ అనేది జీరో అవుతుంది. ఎలాగా? ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, రైట్? ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎప్పుడైతే కాన్స్టెంట్ యాక్సెలరేషన్ అయిందో అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ ప్లేస్లో జీరో. యూనిఫామ్ అన్నాడు కదా, దట్స్ వై యాక్సెలరేషన్ జీరో అయిపోయింది. సో ఎం ఇంటూ జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, రైట్? సో ఫోర్స్ అనేది జీరో అయిపోతుంది. ఎప్పుడైతే కాన్స్టెంట్ అంటాడో, ఒక ఆబ్జెక్ట్ మూవ్స్ అట్ కాన్స్టెంట్ స్పీడ్ అంటాడో, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో పవర్ అంటే నథింగ్ బట్ మనం క్వశ్చన్కి తగినట్టు వాడుకుంటున్నాం. నెట్ ఫోర్స్, ఫోర్స్ ఎలా యాడ్ అవుతుంది, అది ఎంత స్పీడ్తో వెళ్తుంది. సో దిస్ ఈస్ వాట్ హియర్ పవర్ మీన్స్. ఓకే, ఎంసెట్లో చాలా ఇంపార్టెంట్. పవర్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పవర్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ నెట్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మీకు ఏమైంది? నేను ఏం చెప్పా? ఒక ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ స్పీడ్లో ఉంటే ఫోర్స్ అనేది జీరో అయిపోద్దా అవదా? అయిపోతుంది సార్, జీరో. సో జీరో అయిపోతుంది కాబట్టి పవర్ అనేది కూడా ఇక్కడ ఫోర్స్ జీరో అయిపోతే పవర్ కూడా జీరో, నెట్ పవర్ కూడా. సో ఎవ్రీథింగ్ బికేమ్స్ జీరో, రైట్? ఇంకా మీరు ఎంత వెతికినా నెట్ ఫోర్స్ ఎంత వస్తుంది ఇక్కడ? జీరో. నెట్ పవర్ అనేది కూడా ఎంత ఉంటుంది? ఇది నెట్ పవర్, జీరో. యా, నెట్ పవర్ కూడా జీరో. అర్థమైందా ఎందుకు జీరో వచ్చిందో? మీకు కాన్స్టెంట్ ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఏ అంటే యాక్సెలరేషన్. ఎప్పుడైతే వెలాసిటీ జీరో అయిపోతుందో అంటే అక్కడ స్పీడ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది వచ్చేస్తుందో అప్పుడు ఏ జీరో అయిపోతుంది అనమాట. యాక్సెలరేషన్ జీరో అయిపోతే ఫోర్స్ కూడా జీరో అయిపోతుంది. అక్కడ ఉండే నెట్ పవర్ కూడా జీరో. అర్థమైందా జీరో ఎందుకు వచ్చిందో? ఎవ్రీవన్? ఎస్ సార్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. బాడీ స్పీడ్ కాన్స్టెంట్ ఉందనుకోండి, అంటే ఫోర్సెస్ ఫైట్ చేసి క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. క్యాన్సిల్ అయిపోతే పవర్ కూడా జీరో. అంటే సింపుల్గా లైక్ నేను ఇమాజిన్
ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 క్లాస్ స్టార్ట్ చేసాం మీకు చెప్పడం, అండ్ నైట్ 8 వరకు మిమ్మల్ని కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పా. మీరు మార్నింగ్ 8కి ఉన్న ఎనర్జీ ఈవినింగ్ 8కి ఉంటుందా మీ దగ్గర? No. సో నాలో నేను చెప్పిన ఆ స్పీడ్ కూడా ఎనర్జీ జీరో అయిపోతుంది, మీ దగ్గర పవర్ కూడా జీరో అయిపోతుంది కదా, అయిపోతుంది కదా. సో దట్స్ వాట్ అనమాట. కాన్స్టెంట్గా ఎప్పుడైనా ఉందంటే స్పీడ్, ఎవ్రీథింగ్ జీరో. ఓకే, యాక్సలేషన్ లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో అది బాగా గుర్తుపెట్టుకోండి. స్పీడ్ కాన్స్టెంట్ అంటే మీకు ఒక ఇది నోట్ చేసుకోండి, మీకు ఎంసెట్లో చాలా ఉపయోగపడుతుంది. ఒక చిన్న షార్ట్ కట్ మీకు చెప్తున్నా. సి క్వశ్చన్లో స్పీడ్ కాన్స్టెంట్ అన్నాడు అనుకోండి, ఓకే, యాక్సలరేషన్ జీరో. స్పీడ్ కాన్స్టెంట్ అంటే యాక్సలరేషన్ జీరో. యాక్సలరేషన్ జీరో అయితే ఏం జీరో అయిపోతుంది? నెట్ ఫోర్సే జీరో అయిపోతుంది. ఓకే, నెట్ ఫోర్స్ జీరో అయిపోతే ఫోర్సే లేకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎనర్జీ ఆ? ఎనర్జీ అర్థం కాలే. ఎనర్జీ సార్ ఎనర్జీ. యా, ఫోర్స్ జీరో అయిపోతే నో ఎనర్జీ. ఎనర్జీ లేకపోతే పవర్ వస్తుందా? No, sir. రాదు. యా, రాదు. పవర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో సింపుల్గా కొటేషన్ ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో నెట్ పవర్. అర్థమైంది అందరికీ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలో? Yes, sir. ఓకే, గుడ్. సో హియర్ సార్ కొంచెం స్క్రీన్ కింది కదండి ఓకే పైకి సార్. ఓకే సో ఓకే, నెక్స్ట్ ఇది. థర్డ్ క్వశ్చన్. సో ఇది కూడా 2025 తీసుకొచ్చా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక 2 బాడీస్ ఉన్నాయి, లైక్ ఇది లిటిల్ బిట్ ఒక కైండ్ ఆఫ్ లైక్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పటి వరకు చేసిన వాటి మీద. సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో 2 బాడీస్ ఉన్నాయి, 2 బాడీస్. క్వశ్చన్ 3 దిస్ ఈస్ question 3. They said 2 bodies. So which is A and B? Okay, 2 bodies ఉన్నాయి. బాడీస్ ఉంటే మాసెస్ కూడా ఉంటాయి కదా. హ్యావ్ మాసెస్ MA is equal to 20 kgs. అంటే మాస్ A ఫస్ట్ బాడీ is equal to 20 kgs. Mass B is equal to 5 kgs. Okay. A constant force is equal to 40 newtons. నాతో పాటు నోట్ చేయండి. యాక్ట్ సపరేట్లీ on each, starting from rest నుంచి, starting from rest. Okay, so if both acquire same kinetic energy in times TA and TB, find ratio. So this is question. అందరూ క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? Yes, sir. సో TA is to TB కనిపెట్టాలి మనం. సో ఒక 2 బాడీస్ ఉన్నాయంటమ్మా, ఏం లేదు, A అండ్ B. దానికి 2 మాసెస్ ఉందంట, 20 kgs 5 kgs. ఒక కాన్స్టెంట్ ఫోర్స్ అనేది దాని మీద అప్లై చేసామంట. ఎంత? F is equal to 40. సో
యాక్ట్ సపరేట్లీ, ఒకదాని మీద ఒకటి సపరేట్గా యాక్ట్ చేస్తుందంట, ఏ మీద బి మీద, స్టార్టింగ్ నుంచి రెస్ట్ వరకు. సో రెండాట్ల మీద సేమ్ అలాగుంటే సేమ్ ఫోర్స్ అంటే వాటి మీద సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో అలా సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉన్నప్పుడు సేమ్ ఫోర్సెస్ డిఫరెంట్ మాసెస్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు వాటి టైం ఎంత, అవి ఎంత టైంలో రీచ్ అవుతాయని చెప్పేసి ఆ రేషియో అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ రాయనా లేదా డైరెక్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశానా? ఆప్షన్. ఓకే, ఫస్ట్ 1:1, 2:1, 1:2, 4:1. ఓకే, దీస్ ఆర్ ఆప్షన్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకు తెలియాల్సింది మాస్ అంటే మీకు ఏంటో తెలుసు, ఫోర్స్ అంటే మీకు ఏంటో తెలుసు, యాక్సెలరేషన్. సో హియర్, సో ఇక్కడ మనకు ఫోర్స్ ఎంత వచ్చింది? సో రెండు బాడీస్ మీద సేమ్ ఫోర్స్ ఉంది. సో ఫోర్స్ ఎంత? 40. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ యాక్సెలరేషన్. సో ఇప్పుడు మనకి యాక్సెలరేషన్ అంటే ఏంటి? ఎనీవన్, యాక్సెలరేషన్ అంటే ఏంటి? How fast the speed changes. యా, సో యాక్సెలరేషన్ ఫార్ములా వచ్చేసి A=F/m. ఇది ఎందుకు రాసానో చెప్తా, మీకు తర్వాత అర్థమవుతుంది. సో వెలాసిటీ అనేది లైక్ స్టార్టింగ్ నుంచి రెస్ట్ వరకు కాన్స్టెంట్గా ఉందని వాడే చెప్పాడు. సో వెలాసిటీ V=AT, రైట్? సో ఇక్కడ V అంటే ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? F/m. F/m t. బికాస్ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు రాశానంటే బికాస్ ఆబ్జెక్ట్ యాక్సెలరేట్ యూనిఫామ్లీ అండర్ ద కాన్స్టెంట్ స్పీడ్. సో కాన్స్టెంట్ ఫోర్స్, ఒక కాన్స్టెంట్ ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్గా యాక్సెలరేట్ అవుతుంది. ఓకే, బికాస్ వై కాస్ ఆబ్జెక్ట్ accelerates uniformly under కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్ ఉంది అక్కడ? ఎనీవన్ క్వశ్చన్లో చూడండి, ఏం కాన్స్టెంట్ ఉంది? Force. Force. సో ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ గా యాక్సెలరేట్ అవుతుంది, ఎందుకంటే ఫోర్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనం V=F/m t లో రాసుకున్నాం. అర్థమైంది? ఇది ఎలా రాశాను అందరికి? అర్థమైందా? No, sir. సో థింగ్ ఏంటంటే ఫస్ట్ మనకి కాన్స్టెంట్లో ఉందన్నాడు. ఏంటి? ఫోర్స్ అనేది కాన్స్టెంట్లో ఉందన్నాడు. ఫోర్స్ కాన్స్టెంట్ ఉందంటే లైక్ అది మూవ్ అయ్యే స్పీడ్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వెలాసిటీ అంటే ఏంటి? యాక్సెలరేషన్ ఇంటూ టైం, రైట్? ఇంతేనా? Yes, sir. ఇంటూ టైం. సో ఇప్పుడు అగైన్ మనకి క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు? యాక్సెలరేషన్ డైరెక్ట్గా ఇచ్చాడా, ఫోర్స్లో ఇచ్చాడా? మనకి Force. ఫోర్స్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి యాక్సెలరేషన్ ఎక్కడా లేదు. మనం మరి డైరెక్ట్గా యాక్సెలరేషన్ తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా? చేయలేము. యాక్సెలరేషన్ అంటే ఏంటి? మనకి తెలిసింది ఏంటి? యాక్సెలరేషన్ అంటే యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. మీకు ఆల్రెడీ నేను చెప్పా. సో మన దగ్గర ఫోర్స్ ఉందా? ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది ఉంది. Yes. మాస్ ఉందా? మాస్ కూడా ఉంది. సో అందుకే యాక్సెలరేషన్ వాల్యూస్ ఇందులో పెట్టాను అనమాట. సో అప్పుడు V=F/m t. అంతే, అర్థమైందా? Yes, sir. సో దిస్ ఈస్ వాట్ వి గెట్. V అంటే ఇది వచ్చింది అనమాట. వెలాసిటీ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్ ఇంటూ టైం. ఇది వచ్చింది ఎందుకంటే ఆబ్జెక్ట్ మీద కాన్స్టెంట్ ఫోర్స్ ఉంది కాబట్టి. సో ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే అక్కడ ఉండే ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. Kinetic. సో కైనెటిక్ ఎనర్జీ ఉంది. మనం ఎక్కడ వెళ్ళినా నేను వీడని నేను అన్నట్టు కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తాడు మధ్యలోకి. సో ప్రతి ప్రాబ్లంలో కైనెటిక్ ఎనర్జీ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. సో K ఈజ్ ఈక్వల్ టు ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు Half mv హాఫ్ square. ఎంఈ స్క్వేర్. యా, K ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఇప్పుడు మనకి V అంటే ఏంటో తెలుసా? ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్
వెలాసిటీ, రైట్? కైనెటిక్ ఎనర్జీ మాస్ అండ్ వెలాసిటీ దగ్గర ఉంటుంది. సో మనకి మాస్ వాల్యూ తెలుసు, మనకి వెలాసిటీ వాల్యూ ఏమని తెలుసు? v is equal to F/mt. యా సబ్స్టిట్యూట్ చేసేయండి సేమ్. సో అప్పుడు k is equal to half m, v అంటే f/mt స్క్వేర్, రైట్? అర్థమైంది ఎలా సబ్స్టిట్యూట్ చేశానో? v ప్లేస్ లో సబ్స్టిట్యూట్ Yes, sir. చేశాను. సో ఇది స్క్వేర్ లో ఉంది, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? హాఫ్ m ఇంటూ ఏంటి? ఎఫ్ స్క్వేర్. ఇది మిడిల్లో ఉంది కదా, సో లైక్ ఇది పైన ఉంది టీ, సో టీని కూడా స్క్వేర్ చేస్తాం బై ఎం స్క్వేర్. అర్థమైందా? ఏం లేదు, స్క్వేర్స్ అనేవి అప్లై చేసుకున్నా అంతే, అంతకుమించి చేసింది ఏం లేదు. అర్థమైంది ఎలా రాసుకున్నాను ఇది? M cancel. అర్థమైంది కదా అందరికి? Yes. Yes. సో ఇక్కడ స్క్వేర్ ఎం క్యాన్సిల్. ఓకే, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, క్యాన్సిల్. ఇది డినామినేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. మల్టిప్లై చేసుకుని కామన్ తీసుకుంటే లైక్ 1 ఇంటూ ఇది సేమ్ వాల్యూ ఎఫ్ స్క్వేర్ టీ స్క్వేర్ Square T square by 2m. 2m. అందరికి అర్థమైంది ఇది ఎలా వచ్చిందో? Yes, sir. Yes, sir. Yes, sir. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇలా ఎందుకు డిరైవ్ చేసుకున్నానంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఇక్కడ నేను డిరైవ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వై దిస్ ఫార్ములా సో మచ్ ఇంపార్టెంట్ టు us, బికాస్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ బై ఎం. అంటే దీని అర్థం ఏంటో చెప్తున్నా. ఓకే, టైం అనేది పెరిగితే, టైం ఇంక్రీసెస్ అవుతే కెనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే నువ్వు టైం ఎక్కువ పెరుగుతుందంటే నువ్వు మూవ్ అవుతున్నట్టే. ఓకే, అంటే స్క్వేర్లీ కెనెటిక్ ఎనర్జీ డబల్ అవుతుంది అనమాట. టైం ఎక్కువ పెరిగితే కెనెటిక్ ఎనర్జీ కూడా డబల్ అవుతుంది. మాస్ పెరిగితే కెనెటిక్ ఎనర్జీ స్లో అవుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు కైనెటిక్ ఎనర్జీ స్లో పెరుగుతుంది? ఇప్పుడు చోటు బంటు అని ఇద్దరికి పెట్టా. చోటు వెయిట్ తక్కువ, బంటు వెయిట్ ఎక్కువ. వెయిట్ ఎక్కువ ఉన్నవాడు ఫాస్ట్ గా రీచ్ అవుతాడా, వెయిట్ తక్కువ ఉన్నవాడు ఫాస్ట్ గా రీచ్ అవుతాడా? వెయిట్ తక్కువ లైటర్ ఆబ్జెక్ట్స్ రీచెస్ సేమ్ కేఈ. లైటర్ ఆబ్జెక్ట్స్ రీచెస్ ఫాస్ట్ అన్నమాట. సో లైటర్ ఆబ్జెక్ట్స్ రీచెస్ సేమ్, అలాగే కేఈ కూడా ఫాస్టర్. లైటర్ ఆబ్జెక్ట్స్కి వెయిట్ తక్కువ ఉంటే కేఈ కూడా ఫాస్ట్ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటే కేఈ కూడా స్లో ఉంటుంది. ఇదే మనకి ఇక్కడ అర్థమైందా? కేఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ స్క్వేర్ బై ఎం. టైం పెరిగితే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా స్క్వేర్ అవుతుంది. అదే మాస్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ స్లో అవుతుంది, ఎందుకంటే ఎక్కువ వెయిట్ని మూవ్ చేసుకుని వెళ్ళాలంటే కష్టం కాబట్టి. అర్థమైందా అందరికీ? Yes, sir. సో ఇప్పుడు మనకు మెయిన్ ఫార్ములా వచ్చేసింది. ఇది ఉత్తి కైనెటిక్ ఎనర్జీ. మనం కైనెటిక్ ఎనర్జీ ఏ ఇప్పుడు అంటే కైనెటిక్ ఎనర్జీ ఏకి ఎంత ఉంది తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటి? సింపుల్గా ఏం లేదు, అక్కడ ఏ పెట్టేస్తే అంతే. ఎఫ్ స్క్వేర్ టీ స్క్వేర్ టైం ఏ కాబట్టి ఏ, 2m మాస్ ఏ కాబట్టి ఏ. అర్థమైందా? సేమ్ ఫార్ములా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ యాడ్ చేయాలి. ఎందుకంటే సి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, మాస్ ఏకి ఒకటి ఉంది అండ్ టైంకి ఒకటి ఉంది, సో అందుకే టీఏ ఎంఏ వచ్చింది. అర్థమైందా? ఇది ఏకి, టీమ్ ఏ టీమ్ బి చెప్పండి. టీమ్ బి ఫార్ములా ఏంటి? KEB. F F square T square B. by 2m. 2M. యా 2MB మహేష్ బాబు ఎగ్జాక్ట్లీ. యా సో ఓకే, సో ఇప్పుడు రెండు రేషియో తెలుసుకోవాలి కాబట్టి ఈక్వల్ కే చేస్తున్నాం. ఓకే, సో అంటే ఏమవుద్ది? ఫేస్ ఆఫ్ రెండు స్క్వేర్ బై ఈక్వల్ టు 2MA ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ టీ స్క్వేర్ బి బై
2mb, రైట్? అంతేనా? Yes, sir. F2 Yes, cancel. sir. యా. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే f²/2 మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కాబట్టి TA/MA ఈజ్ ఈక్వల్ టు f²/2 T²B/MB. ఇది క్యాన్సిల్. ఓకే, అర్థమైందా అందరికి? సో మనకు వచ్చింది ఏంటి? T²/A ఈజ్ ఈక్వల్ టు T²B/MB. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి అందరూ, క్వశ్చన్లో ఏం అడిగాడు? మీకు T² అడిగాడా, టీలో అడిగాడా? టీలో అడిగాడు కదా, రైట్? మన దగ్గర స్క్వేర్ ఉంది. సో టీ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక సైడ్ తెచ్చేసుకోండి, ఎం ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక సైడ్ తెచ్చుకోండి. అంటే లైక్ ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో సింపుల్గా T²A/T²B ఈజ్ ఈక్వల్ టు MA/MB. ఓకే, అర్థమైందా వాల్యూస్ ఎలా మార్చుకున్నానో? టీ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తెచ్చుకున్నా, ఎం వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తెచ్చుకున్నా. ఇప్పుడు రెండాట్లకి లైక్ మనకి ఇప్పుడు 2 అక్కర్లే. ఇప్పుడు ఏం చేస్తామంటే హోల్ రూట్ వేసుకోవచ్చు. ఓకే, సో దీనికి హోల్ స్క్వేర్ వేసుకోవచ్చు. స్క్వేర్ నడిచే ట్రాన్స్పోజ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది? TA/TB ఈజ్ ఈక్వల్ టు MA/MB. ఇప్పుడు నాకు మీరే ఆన్సర్ చెప్పాలి. MA అంటే వాల్యూ ఎంత? 20, sir. 20. MB అంటే 5. √20/5. 4 2 వస్తుంది సార్. ఆ? 2 TA/TB is equals to 4:1. 4:1. ఓకే, సో ఏంటంటే √4 కదా, √4 అంటే వాల్యూ ఎంత? 2. సో TA/TB ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. అండ్ రిమైనింగ్ వాల్యూ అక్కడ ఏం లేదు కాబట్టి TA ఈజ్ 2, TB ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ అనదర్ వాల్యూ 1 కాబట్టి ఏం లేకపోతే 1. సో దట్స్ ఇట్. సో ఫైనల్ ఆన్సర్ 2:1. అర్థమైంది అందరికి? Yes, sir. చూడండి, మీరు చూస్తుండే కానీ ఎంత పెద్ద సమ్ సాల్వ్ చేశారో మీరు. సో 2:1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఎక్కడైనా డౌట్ ఉందా? ఇది No doubt. కొంచెం పైగానే సార్. చూడకుండా ట్రై చేసి నాకు షేర్ చేయండి, నేను చెప్తా. అప్పుడు కొంచెం పైపోండి సార్. క్వశ్చనా? కొంచెం లేదు సార్, కొంచెం ఎక్స్ఆర్ నుంచి సార్, ఎక్స్ఆర్ నుంచి ఇక్కడ నుంచి చూడకుండా ట్రై చేయొచ్చు కదా, చూసి రాసే కన్నా. కిందికి వెళ్ళాలి కొంచెం కిందికి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, లైక్ ఇప్పటి వరకు 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. మీకు అర్థమైనయా? మిమ్మల్ని అడుగుతున్నా. Yes, sir. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు సాల్వ్ చేయగలరా? లైక్ మీకు తెలుస్తుందా మనం ఏ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ క్వశ్చన్ కి ఏ ఫార్ములా ఎలా మౌల్ చేసుకుంటున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుందా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే? Yes, sir. ప్లీజ్ క్లారిటీ టిల్ ద ఎంసెట్. అంటే ఎంసెట్ తర్వాత వదిలేయాలంటే అది మీ ఇష్టం. ఎంసెట్ వరకు ఈ క్లారిటీ మెయింటైన్ పెరుగుతూ వెళ్తే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? మరి అంత హార్డ్ లేవా? సరే, అయితే ఈ ప్రాబ్లం నేను మీకు ఇస్తా, మీరు సాల్వ్ చేస్తారా నాకు? Yes sir, will try. యా, గుడ్ వన్. సో రాంగ్ అయినా పర్లేదు, ఇట్స్ ఓకే. లైక్ ఓన్గా ట్రై చేయండి, తప్పైనా పర్వాలే, నేను ప్రశాంతంగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు దేనికి భయపడద్దు, జస్ట్ ట్రై అయితే ఇవ్వండి. సార్ ఒకసారి ఫస్ట్ చెప్పిన క్వశ్చన్ ఫార్ములా మాత్రం చెప్తారా?
ఫస్ట్ క్వశ్చన్ ఫార్ములానా? అంటే నేను క్లాస్ కి లేట్ గా జాయిన్ అయినా సార్. అవునా? 1 మినిట్ అయితే ఈ క్వశ్చన్ రాసి క్వశ్చన్ రిమైనింగ్ సాల్వ్ చేస్తుంటారు. నేను పైన ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సార్. ఓకే. ఈ క్వశ్చన్ రాసిన తర్వాత ఒకసారి గుర్తు చేయి. ఏ క్రేన్ ఎఫిషియన్సీ %80. యాక్చువల్లీ నేను ఎఫిషియన్సీ టాపిక్ ఒకటి మీకు స్టార్టింగ్లో చెప్పలే, బట్ ఎనీహౌ ఐ విల్ టెల్ నౌ. 8,000 coal from 108 meters. సార్ 8,000 kg తర్వాత ఏంటి సార్? 8,000 kg coal, బొగ్గు, సలార్ meters depth in 1 hour. Find input power in kilowatts. G is equal to తెలిసిందే 10 meter per second square. Option 1 17.64, option 2 22.05, option 3 27.66, option 4 35.28. సో ఓకే, ఎవరైనా సాల్వ్ చేసి చెప్తే ఓన్గా ట్రై చేయండి, తప్పు వచ్చినా పర్వాలేదు, బట్ ఓన్గానే వెళ్ళండి. ఐ గాయ్స్ యూట్యూబ్ వాంట్ ఓన్ ఓన్లీ. మీ ఓన్ టైమ్స్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి నాకు చెప్పండి. లైక్ మీకు టైం ఇస్తా, ఒక 5 minutes తీసుకొని ప్రశాంతంగా సాల్వ్ చేయండి. అండ్ ఇందాక ఎవరు ఏదో డౌట్ ఫస్ట్ సార్ క్వశ్చన్ ఎఫిషియన్సీ సార్ ఎఫిషియన్సీ అంటే అది 80% వెయిట్ ని మోస్తా సార్. ఇప్పుడు అది 8,000 లైక్ చెప్తా, నేను ఆన్సర్ చెప్తున్నప్పుడు చెప్తా ఎఫిషియన్సీ కోసం. సో వచ్చిన ట్రై చేయండి, రాని వాళ్ళు లైక్ ఒక 2 minutes పక్కన పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చూడండి. ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి క్వశ్చన్. అండ్ ఓకే, ఫస్ట్ ఎవరు చెప్పింది ఫార్ములా రైట్? ఎస్ సార్. లైక్ సో మనకి మాస్ తెలుసు, పవర్ తెలుసు, టైం తెలుసు. వెలాసిటీ మనల్ని ఫైండ్ చేయమని అడిగాడు, ఫైండ్ వెలాసిటీ అని అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే మాస్, పవర్ ఉంది, రైట్? సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఎనర్జీని ఎప్పుడైనా ఫైండ్ చేసుకోవాలంటే పవర్ ఇంటూ టైం అంటాం. సో దీన్నే టోటల్ ఎనర్జీ సప్లైడ్. ఒక ఆబ్జెక్ట్లోకి టోటల్ ఎనర్జీ ఎంత సప్లై అయిందని తెలుసుకోవాలంటే పవర్ ఇంటూ టైం చేయాలి. సో కార్ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో కార్ స్టార్ట్ అయ్యి కార్ రెస్ట్ నుంచి ఆ ఎనర్జీ ఎలా మారుతుంది? ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉండే ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. ఎనర్జీ అనేది కైనెటిక్లో షిఫ్ట్ అవుతుంది. ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ ఇంటూ టైం. పవర్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ఈ ఎనర్జీ ఎలా మారుతుంది? కైనెటిక్ ఎనర్జీ ½ mv². సో ఇక్కడ 2 అనేది ఏంటి? ఇది ఉంది కదా, దీని ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2pt ఈజ్ ఈక్వల్ టు mv² మిగులుతుంది. మనకి వెలాసిటీ కదా కావాలి, సో అందుకే ఎమ్మని కూడా అటు సైడ్ పంపించుకున్నాం. సో అలా ఈ ఫార్ములా వచ్చింది. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, డన్. సో ఓకే, ఎనీహౌ ఒక 2 minutes టైం ఇస్తున్నా, ఎవరైనా సాల్వ్ చేస్తే సాల్వ్ చేసి చెప్పండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. సో ఓకే, ఎవరైనా ట్రై చేశారా? ఎనీవన్? సార్ నాకు 3 వచ్చింది సార్ ఆన్సర్. నేమ్? నర్సింగ్ సార్. యా, గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? ఎనీవన్?
ఎవరైనా ట్రై సార్ చేశారా? నాకు కూడా 3 వచ్చింది సార్. 3 కిలో అయ్యో! వాట్. ఎనీ అదర్ ఆన్సర్స్? ఓకే. నేను చెప్తా. ఓకే. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. మీరు వినండి ఇప్పుడు. ఇప్పటి వరకు మీరు సార్ చెప్పారంటే 300. 300 రైట్. ఓకే. ఇప్పుడు నేను చెప్తా వినండి. యూఆర్ ఆల్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ రైట్. అలాగే కంటిన్యూ అవ్వండి. సో ఫస్ట్ మాస్ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ మాస్ మనకి? రైట్, m is equal to ఎంత? 8,000 kilograms. 800 kgs సార్. 8000 kgs. డైలీ రైటింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే. గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 10. సో వర్టికల్ డిస్టెన్స్, క్రెయిన్ అనేది పైకి లేపుతుంది కదా, పైకి లేపుతుంది కానీ అడ్డంగా బుర్ర మనలో ఇలా ఇలా ఊపుతుంది కదా. సో వర్టికల్ డిస్టెన్స్ అనేది ఎంత? 1 minute. సో ఓకే, ఏం చెప్తున్నాను, గ్రావిటీ అనేది 10 ఉంది. వర్టికల్గా డిస్టెన్స్ మెజర్ చేస్తాం కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు 108 meters. వర్క్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం అడిగాడు? క్వశ్చన్ చూడండి. క్రెయిన్ అనేది 80% ఎఫిషియన్సీతో 800 kgsని కోల్ని 800 kgs కోల్ని ఎంత లైక్ సారీ 8000 kgs 8,000. కోల్ని 8000 kgs కోల్ని 108 meters అనేది పైకి లిఫ్ట్ చేసిందంట. ఎంతసేపు పాటు? ఇన్ 1 hour. సో ఇక్కడ ఇన్పుట్ పవర్ ఎంత కనుక్కోమంటున్నాడు. అంటే మనకి పవర్ తెలియాలంటే వర్క్ తెలియాలి. ఎందుకంటే పవర్ అంటే ఏంటి? వర్క్ బై టైం, రైట్? మనం పవర్ని ఎలా చెప్తాం? జనరల్ డెఫినేషన్ బేసిక్గా పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇప్పుడు నీకు మెయిన్ విలన్ దొరకాలంటే నువ్వు ఆ విలన్ గడి చెంచాను ఎలా వెతకాలో, ఇక్కడ పవర్ తెలియాలంటే నువ్వు వర్క్ని వెతకాలి. సో ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? అలా ఆలోచించాలి. లైక్ లిటరల్లీ నువ్వు ఇన్వెస్టిగేటివ్ చేస్తున్నట్టు ఒక డిటెక్టివ్లో ఆలోచిస్తే కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఓకే. సో వర్క్ అంటే ఏంటి? mgh, రైట్? ఇక్కడ m ఉంది, g ఉంది, h ఉంది. మనకి 3 అలా కనబడుతున్నాయి, ఫార్ములా అది ఉంది. సో ఇంకెందుకు లేట్, మల్టిప్లై చేసేయండి. కమాన్. సో ఓకే, మల్టిప్లై చేసేయండి. ఇట్స్ ఓకే. ఎంత వచ్చింది? 86,40,000. యా. సో ఎంత వస్తుంది? మీరు అది మల్టిప్లై చేస్తే మీకు వర్క్ ఎంత వస్తుంది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు 8,640,000 joules. సో ఈ వాల్యూని ఎంజీహెచ్లో ఈ వాల్యూస్ వేసి మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఇది అనమాట. సో ఓకే, ఇప్పుడు వర్క్ తెలుసుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఎఫిషియన్సీ కోసం చెప్పబోతున్నా. వాట్ ఈస్ మీన్ బై ఎఫిషియన్సీ? సో థింగ్ ఈస్, ఎవరైనా రాసుకో. బట్ లైక్ మీరు ఇప్పుడు నేర్చుకుంటుందంతా ఇన్పుట్, బ్రెయిన్లోకి ఎక్కించుకుంటున్నారు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది. ఎంసెట్లో మీరు చేసేది అవుట్పుట్. ఎఫిషియన్సీ అంటే మీరు ఎంత మంచిగా చేస్తున్నారు, ఇన్పుట్ ఎనర్జీని ఎంత బాగా తీసుకుని అవుట్పుట్ ఎనర్జీని ఎంత మంచిగా పంపిస్తున్నారు అని చెప్పేది ఎఫిషియన్సీ. అర్థమైందా? ఎఫిషియన్సీ రిఫర్స్ టు, ఐ విల్ రైట్ ఇట్ ఫర్ యూ. సో హౌ effectively
ఇన్పుట్ ఎనర్జీ టు యూస్ఫుల్ ఓపీ అంటే అవుట్పుట్ ఎనర్జీ. ఓకే, సో అర్థమైంది ఎఫిషియన్సీ ఏంటి అందరికీ? ఎఫిషియన్సీ అంటే ఒక మిషన్ లైక్ ఎంత కరెక్ట్గా ఎంత ఎఫిషియెంట్గా ఇన్పుట్ ఎనర్జీని తీసుకుందని అవుట్పుట్లోకి మారుస్తుందో లేదా అని చెప్పడం. దీని ఫార్ములా ఏంటంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ఇదేనా ఫార్ములా? అర్థమైంది? తల రాసుకున్నాను. ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే, డన్. సో ఇక్కడ మనకి ఎన్న వాడి ఇచ్చాడు, మనకి ఎఫిషియన్సీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు అన్న అంటే 80% రాసుకుంటే 0.8లో రాసుకుంటాం. ఓకే, 0.8. సో n ఈజ్ ఈక్వల్ టు 0.8. ఓకే, ఇప్పుడు టైం లైక్ ఎన్ని సెకండ్స్ 1 అవర్ అంటే 3600 సెకండ్స్. ఓకే, దిస్ ఈస్ వాట్ మీన్స్ టైం. ఓకే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. మనం 0.8 అని చూపిస్తుంది. అర్థం కాలే. 0.8 అని చూపిస్తుంది. 80% నుంచి 0.8 అని చూపిస్తుంది. డెసిమల్లో రాసుకున్నాం ఇక్కడ. లైక్ మనం 0.8 అంటే 80 కదా డెసిమల్స్. ఓకే సార్, పర్సెంటేజ్ తీసుకోరు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే, డన్. It's 864000 by 3600, రైట్? అంతే కదా? ఎస్ సార్. 2 zeros క్యాన్సిల్ చేసుకొని లైక్ ఇది డివైడ్ చేసి వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి నాకు. 240 సార్. సో అవుట్పుట్ పవర్ ఎంత? సో మీరు లైక్ ఎలా మెజర్ చేసుకున్నా మీకు అవుట్పుట్ వచ్చేది 2400 వాట్స్. మీకు ఆల్రెడీ చెప్పా 1 watt ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోవాట్స్ అని చెప్పేసి. సో దీన్ని ఎలా మెజర్ చేసుకుంటే 2.4 కిలోవాట్స్, రైట్? అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? సో మన దగ్గర అవుట్పుట్ అండ్ ఇన్పుట్ లైక్ n కూడా ఉంది. సో పవర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పవర్ అవుట్పుట్ బై n. అవుట్పుట్ అంటే ఎంత? 2400 వాట్ చేసుకోండి బై 0.8. ఓకే, సో ఎందుకంటే ఎఫిషియన్సీ వల్ల కాబట్టి 0.8తో మెజర్ చేసుకుంటున్నాం. సో మీరు ఎప్పుడైతే 0.8తో మెజర్ చేసుకుంటున్నారో అప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎంత? డివైడ్ చేయండి. 3. మీరు డివైడ్ చేస్తే సమ్ ఎవరో నరసింహ. ఓకే, మ్యూట్ చేసుకుంటాం. సో ఓకే, 3000 వాట్స్ అంటే 3.0 కిలోవాట్స్, రైట్? ఇది మనకు ఆప్షన్లో లేదు. సో ఆప్షన్లో లేదు కదా, మనం తప్పు చేసుకున్నాం కదా అని చెప్పేసి మీరు భయపడచ్చు. బట్ క్యాలిక్యులేషన్ 100% రైట్. ఇప్పుడు మనం ఈ 3కి దగ్గరగా ఉన్న వాల్యూకి మనం ఆప్షన్ అనేది మ్యాచ్ చేయబోతున్నాం. 27.66. యా, 27.6. సో దట్స్ ఇట్. అర్థమైందా? ఎప్పుడు కూడా ఆప్షన్ తప్పు వస్తే
అంటే ఇప్పుడు మనం అంతా కరెక్టే చేసాం. బట్ ఏంటి అక్కడ ఇలా వచ్చింది. సమ్ టైమ్స్ ఇలాంటివి మీకు ఏదో అంటారు దాని పేరు. ఫ్రీ హిట్ క్వెషన్సో అటెంప్ట్ చేస్తే మార్క్స్ ఇచ్చావు అంటారు. ఆప్షన్స్ ప్రాపర్‌గా ఇవ్వరు. బట్ చేసిన ప్రాసెస్ ట్రస్ట్ చేయండి. మోస్ట్ దగ్గరగా ఉన్న వాల్యూకి మీకొచ్చిన వాల్యూకి దగ్గరగా ఉన్న వాల్యూని టిక్ చేయండి. మనం చేసింది తప్పు కాదు. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. సో, ఈ ప్రాబ్లమ్ అందరికీ అర్థమైందనుకుంటున్నా. ఈరోజు క్లాస్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్పా. అందరికీ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమవుతుంది ఈ క్లాస్? ఎస్ సార్. యాహ్! గుడ్. సో, క్వెషన్ 5 నేను మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ ఇచ్చాననుకోవట్లే. ప్రాబబ్లీ దిస్ ఇస్ మై లాస్ట్ క్వెషన్. ఓకేనా? ఓకే సార్. ఆర్ ఇంకా క్వెషన్స్ కావాలా? ఈరోజుకి ఇంకా 5 కావాలి. వద్దు సార్. ఇంకా ఓకే. 2 అయిపోతాయి సార్ ఎప్పుడు. ఓకే. ఒక పని చేద్దాం. నేను 5 క్వెషన్స్ చెప్పి ఆపుతా. ఎవరికైతే ఇంకా క్వెషన్ సాల్వ్ చేయాలందో, ఎక్సైటింగ్‌గా ఉందో వాళ్ళు నాకు పింగ్ చేస్తే నేను రిమైనింగ్ క్వెషన్స్ సెండ్ చేస్తా. ఒక 2 క్వెషన్స్ సెండ్ చేస్తా. వద్దు సార్ మాకు ప్రశాంతంగా రేపటి క్లాస్‌లోనే మిగతా క్వెషన్స్ వింటామంటే ఇట్స్ యువర్ చాయిస్. ఓకే. ఎవరికైతే కావాలో వాళ్ళకి క్వెషన్ చేస్తా. ఎవరికైతే వద్దు రేపు వింటామన్న వాళ్ళకి కూడా నా దగ్గర ఆల్టర్‌నేటివ్ ఉంది. సో, ఓకే. ఐ థింక్ ఈ క్వెషన్ మీరు ఆల్రెడీ చేశారనుకుంటా. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఈ క్వెషన్ ఏ ట్రైన్ ఆఫ్ మాసెస్ 10⁶ మూవ్స్ అట్ కాన్స్టెంట్ స్పీడ్ 108 ఫ్రిక్షన్ 0.5 పర్ 100 కేజీస్. అయిపోయింది సార్ అయిపోయింది. యాహ్! ఈ క్వెషన్ అయిపోయింది కదా! యాహ్! సారీ. నా పీడీఎఫ్‌లో ఈ క్వెషన్ ఉండే ఇప్పటికి యాహ్! డన్. ఈ క్వెషన్ అనేది అయిపోయింది. సో, విల్ జంప్ ఇంటూ క్వెషన్ నంబర్ 6. ఇక్కడ ఉంది క్వెషన్ నంబర్ 6. సో, అందరికీ అయితే లైక్ ఇక్కడ వరకు చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ కూడా చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుందా సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు? ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు? ఎస్ సార్. సార్. ఓకే. డన్. గుడ్. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పబోయే క్వెషన్ కొంచెం లిటిల్ బిట్ ట్రిక్కీ ఉండొచ్చు. లెట్స్ సీ ఎవరైనా ట్రై చేస్తారేమో చూద్దాం. చెప్తా. ఏ బాడీ ఈస్ మూవింగ్ along a straight line under a constant power source. If displacement s directly proportional to time square, find x. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్లో డిస్ప్లేస్మెంట్ అని చూడగానే మీకు అర్థమైపోవాలి. అందుకే నేను మీకు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి, ఇనర్షియా అంటే ఏంటి అని షార్ట్ కట్స్లో మీకు చెప్తున్నా. వీటి వాల్యూ అర్థమవుతుందా మీకు అందరికీ? సో ఎవరైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నాకు సాల్వ్ చేసి చెప్పండి. అండ్ సార్ లాస్ట్ వర్డ్ ఏంటి సార్ అర్థం కావట్లేదు. ఎక్స్ ఫైండ్ ఎక్స్. సార్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తారా సార్? ఆప్షన్సా? యా ఓకే డన్. సారీ నేను ఆప్షన్స్ మర్చిపోతాంట, నాకు గుర్తు చేయండి. ఫస్ట్ ఆప్షన్ 1/2, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 3/2, ఫోర్త్ ఆప్షన్ ఇస్ 2. మీ అందరికీ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ వచ్చా? లైక్ ఇంటిగ్రేషన్స్ వచ్చా మీకు? మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్ తెలుసా?
లైక్ మిమ్మల్ని ఇంటిగ్రేషన్ తెలుసా? యా మోస్ట్లీ అందరూ ఫిజిక్స్లో ఇంటిగ్రేషన్తో ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్తో సాల్వ్ చేయొచ్చు అండ్ ఇంటిగ్రేషన్ లేకపోతే ఇలాంటి పర్టికులర్ ప్రాబ్లమ్స్కి సమ్ ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్తో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటిగ్రేషన్ మెథడ్ అండ్ ఇంకొకటి చిన్న లాజిక్, చిన్న షార్ట్ కట్. జస్ట్ ఒక చిన్న షార్ట్ కట్ మీకు తెలిసింది అప్లై చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మీకు రెండో చెప్పనా, రెండాట్లో ఒకటి చెప్పనా? షార్ట్ కట్ రెండే చెప్పరు ఆ? రెండే చెప్పరు సార్. చెప్పండి సార్. ఓకే, సో అయితే రెండు చెప్పి మీకు ఏదో నేను చెప్తా, అయితే మీరు డిసైడ్ అవ్వండి. సో ఓకే, 2 వేస్ ఉన్నాయి, కంగారు పడద్దు. సో కొంచెం 2 చెప్పాలి కాబట్టి కొంచెం క్విక్గా చెప్తా. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగా ల్యాగ్ చేయండి దీనికి, అంటే లైక్ అంత స్లో ఉండదు. ఓకేనా మరి దీనికి? ఓకే సార్. ఓకే, డన్. సో సింపుల్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది పవర్. పవర్ అంటే ఏంటి? హౌ ఫాస్ట్ వర్క్ ఈస్ డన్. పవర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? వర్క్ బై టైం, రైట్? పవర్ అంటే ఏంటి? వర్క్ బై టైం. ఆల్సో పవర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎఫ్వి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, రైట్? అండ్ ఇంకొకటి ఇది నోట్ చేసుకోండి, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ కాన్స్టెంట్ పవర్. కాన్స్టెంట్ పవర్ అంటే ఇంజన్ గివ్స్ సేమ్ ఎనర్జీ ఎవ్రీ సెకండ్, అంటే ప్రతి సెకండ్ కూడా సేమ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. బట్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ కాదు, స్పీడ్ అనేది కాన్స్టెంట్ కాదు. పవర్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. పవర్ కాన్స్టెంట్ ఉంటే పవర్ అనేది నీకు తగ్గకుండా మంచిగా ఇస్తుంది, లైక్ నీకు ఎంత కావాలో అంత పవర్ ఇస్తుంది. అప్పుడు నువ్వు స్పీడ్ వెళ్తావు, ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ ప్రొడక్ట్ అనేది అంటే ఇప్పుడు ఏముంటుంది, మీకు ఏం చెప్పా? పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ అని చెప్పాను కదా, ఇది కాన్స్టెంట్ ఉంటుంది. సో దిస్ స్టేస్ కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం పవర్ని కన్సిడర్ చేస్తే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ. ఫోర్స్ అంటే ఏంటి? ఎంఏ. సో మాస్ ఇంటూ ఎంఏవి, రైట్? బట్ యాక్సలరేషన్ అంటే హియర్ ఇంటిగ్రేషన్ కమ్స్. ప్లీజ్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే నేను మ్యాథ్స్ క్లాస్ని స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఐ నో బేసిక్స్ మీకు అర్థం ఉంటుందని అనుకుంటున్నా. ప్లీజ్ బేసిక్స్ మీకు ఇంటిగ్రేషన్ తెలుసుంటే ఇట్ మై బీ సో ఈజీ ఫర్ యూ. ఇంటిగ్రేషన్ మనం చెప్పుకుని రావాలంటే నేను ఇంకా మ్యాథ్స్ క్లాస్ ఫిజిక్స్ పక్కన పెట్టి ఇప్పుడు మ్యాథ్స్ చెప్పుకుని రావాలి. ఓకే, ఐ హోప్ మీకు ఇంటిగ్రేషన్ తెలుస్తుంది అనుకుంటున్నా. బట్ యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, దాన్నే డివైడీలో కన్వర్ట్ చేసుకుంటే 1 minute. సారీ, వెయిట్, నా స్క్రీన్ కనిపించట్లే. నా స్క్రీన్ అందరికి విజిబుల్ ఉందా? ఎస్ సార్. ఎస్ సార్. సారీ, ఈ కాల్ రావడం వల్ల మొత్తం సైడ్ స్క్రీన్ మారిపోయింది. 1 minute. సో ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటే డివి బై డిటి అని రాసుకుంటాం యాక్సలరేషన్ని. అండ్ ఏం నాకు అర్థం కావట్లేదని ఏం భయపడిపోవద్దు, నేను మీకు షార్ట్ కట్ కూడా చెప్తా, బట్ లాంగ్ వే కూడా చెప్పాలి కదా అని ఈ మెథడ్ వచ్చా. ఇక్కడ వరకు మీకు కాన్స్టెంట్ పవర్ అంటే ఏంటి తెలిసిందా? మీకు అర్థమైందా అందరికి కాన్స్టెంట్ పవర్ అంటే ఏంటో? అందరికి సార్. ఎస్ సార్. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు సో యాక్సలరేషన్ ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఇప్పుడు ఇది రాసుకోబోతున్నాం. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి, ఏ అంటే డివి బై డిటి. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో పి డిటి ఈజ్ ఈక్వల్ టు ఎంవి డివి. సో ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. క్యాలిక్యులస్ తెలియాలి డెఫినెట్గా, వితౌట్ క్యాలిక్యులస్ మనం చేస్తున్నాం ఇది. నేను ఇందులో కూడా మీ సింప్లిసిటీ కోసం క్యాలిక్యులస్ ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ అప్లై చేయండి.
సో అప్లై ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే pddt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ mvdv. సో ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ pddt అంటే ఏమొస్తుందంటే మీకు ఈ వాల్యూ మీకు ptని ఇస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ pddt అంటే pt వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ mvdv అంటే m మీకు v స్క్వేర్ బై 2, రైట్? ఐ హోప్ మ్యాథ్స్ ఎవరికైతే ఫెమిలియర్గా ఉందో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ ఈజీగా అర్థమైపోతాయి. Yes, sir. సో ఓకే, సో మనకి పీటీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, మనం హాఫ్ ముందు తెచ్చుకుంటే ఎంవి స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, రైట్? ఓకే, Yes, sir. ఐ హోప్ భయపడకుండా అర్థం కాని వాళ్ళకి నేను ఇంకొక మెథడ్ ఉంది మనకి, ఇది జస్ట్ వినండి. ఇంటిగ్రేషన్ లైక్ ఓకే అనుకున్న వాళ్ళకి సాల్వ్. ఇప్పుడు మనకి ఏం కావాలి? వి కావాలి. సాల్వ్ వి. మన క్వశ్చన్లో ఏంటి? వి స్క్వేర్. సో ఇక్కడ చూడండి, వి స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అంటే వెలాసిటీ డబుల్ పెరుగుతుంటే టైం కూడా పెరుగుతుంది. అంటే వెలాసిటీ పెరిగితే టైం పెరుగుతుంది, అండ్ సారీ వెలాసిటీ పెరిగితే టైం పెరగదు కదా, స్పీడ్ పెరిగితే టైం ఎందుకు పెరుగుతుంది? టైం ఇంకా తగ్గుతుంది వెళ్ళే స్పీడ్. సో ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 2 ఇక్కడ పవర్లో ఉంది, దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హాఫ్. ఓకే, అర్థమైంది? ఇది నేను ట్రాన్స్పోజ్ చేసుకున్న అటు సైడ్. అర్థమైందా? Yes, sir. ఓకే, వెలాసిటీ ఇదని చెప్పుకున్నాం. నౌ ఫైండ్ ఎస్. ఎస్ అంటే ఏంటి? Distance. డిస్టెన్సా? ఏంటమ్మా? Displacement. డిస్ప్లేస్మెంట్. ఇంకా నేను మిస్ప్లేస్మెంట్ అన్నా. డిస్ప్లేస్మెంట్, యా. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. సో v ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అప్లై చేస్తే ds బై dt ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/t. ఓకే, సో ఇప్పుడు మీకు లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూని సేమ్ ఇటు సైడ్ పంపించేస్తున్నా. మీకు ఇలా ఇంటిగ్రేట్ చేసుకుంటే ds బై t12 dt వస్తుంది. దీని ఇంటిగ్రల్ ఫామ్ s ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దీని ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఇంటిగ్రల్ వాల్యూ దిస్ వన్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ వాల్యూ చెప్పుకుంటూ కూర్చుంటే అయిపోద్ది. సో మనకి ఎక్స్ కనిపెట్టమన్నాడు కదా, ఈ టైం వాల్యూనే ఎక్స్, ఈ పవర్లో ఉన్నది 3/2, రైట్? ఎవరైతే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఇంటిగ్రేషన్స్ ఈ క్యాలిక్యులేషన్స్ బాగొచ్చో వాళ్ళకి మెథడ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ మనం అందరూ కూడా క్యాలిక్యులస్తో ఇంటిగ్రేషన్తో స్ట్రాంగ్గా ఉండరు, చాలా వరకు దాన్ని అవాయిడ్ చేద్దామని చూస్తారు, రైట్? అంతే కదా? Yes, sir. సో ఓకే, లైక్ వాళ్ళ కోసం బైపీసీ వాళ్ళ కోసం మనం దీన్ని షార్ట్ కట్లో డెరైవ్ చేసుకోవచ్చు. ఆ షార్ట్ కట్ ఏంటంటే లైక్ సింపుల్గా మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిస్ప్లేస్మెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అన్నాడు. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? Shortest path. షార్టెస్ట్ పాత్. పాత్లో వెళ్ళడం అంటే ఏంటి? స్పీడ్ కోసం చెప్పడమేనా? ఐ రైట్? అంతేనా కదా? అర్థం కాలేదు సార్. ఓకే, ఎప్పుడు కూడా ఇక్కడ క్వశ్చన్లో చూడండి, కాన్స్టెంట్ పవర్ అన్నాడు. కాన్స్టెంట్ పవర్. సో ఎప్పుడైతే మీకు షార్టెస్ట్ రూల్ ఏంటంటే, షార్ట్ రూల్ ఉంది రిమైండ్ చేసుకోవడానికి, ఎప్పుడైనా క్వశ్చన్లో మీకు పవర్ కాన్స్టెంట్ అని కనిపించింది అనుకోండి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో పవర్ కాన్స్టెంట్ నోట్ చేసుకోండి. పవర్ కాన్స్టెంట్ అంటే ఏం లేదు, వి స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ, బికాస్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. బికాస్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం అంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ బై టైం. సో మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్ అంటే స్పీడ్. సో అక్కడ రిప్రజెంట్ చేసేది వెలాసిటీ, వి స్క్వేర్ బై టీ, టైం. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ ఉంది, అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది.
రూట్ వాల్యూ ఏంటి రూట్ వాల్యూ టీ 1/2, రైట్? ఇంతేనా? Yes, sir. సో ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ఎస్ అనేది ఇంటిగ్రేషన్లో ఉందో, డిస్ప్లేస్మెంట్ ఎస్ అనేది ఇంటిగ్రేషన్లో ఉందో, మనం ఇంటిగ్రేషన్ చేసాం కదా డిస్ప్లేస్మెంట్ పైన ప్రాబ్లంలో. ఈ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే ఎస్లో ఉందో టీలో పవర్ ఏమవుతుందంటే టీకి ఒక పవర్ వస్తుంది. టీ బికేమ్స్ 1+. టీ అనేది 1+ అవుతుంది. సో ఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అంటే ఎంత, 1/2 + 1 అవుతుంది. ఇది వెలాసిటీ వరకు. బట్ క్వశ్చన్లో మనం డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, రైట్? క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t², రైట్? అంతేనా? సో అర్థమవుతుందా చెప్పేది? ఇక్కడ వరకు అర్థమైందా మీకు? సో Yes, sir. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ లో అడిగాడో ఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ మనకి టీ వాల్యూ ఎంత వచ్చింది, 1/2. అది ఇంటిగ్రేషన్ కాబట్టి +1 యాడ్ అవుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, +1. సో 1/2 + 1 అంటే ఎంత? ఎంతమ్మా? 3/2. యా, 3/2, sir. 3/2. సో ఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్లో ఎంత ఉంది, 3/2. 3/2. అర్థమైందా? ఇది షార్టెస్ట్ మెథడ్. అర్థమైందా? షార్ట్ అండ్ Yes, లాంగ్. sir. Yes, sir. Yes, sir. ఓకే, రెండో అర్థమైన సార్ వాళ్ళు మళ్ళీ చెప్పండి. ఓకే లైక్ సో ఇక్కడ వరకు అర్థమైందా షణ్ముఖ్ నీకు? ఎస్ సార్. సో సార్ ఇక్కడ టిఎల్ ఎందుకు వచ్చింది సార్? టీ ఇది టిఎల్, టీ పవర్ బికమ్స్ టిఎల్ అని పెట్టారు. టీ పవర్ బికమ్స్ 1+, ఎందుకంటే ఇంటిగ్రేషన్ కదా, డిస్ప్లేస్మెంట్ ఇంటిగ్రేషన్ ఫామ్ లో ఉంది. లైక్ ఇక్కడ చూడు, మనం చేస్తున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ని ఇంటిగ్రేషన్ ఫామ్ లో తీసుకున్నాం, ds/dt. ఇంటిగ్రేషన్ ఫామ్ లో ఉన్నప్పుడు +1 యాడ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ 1 కాబట్టి +1 యాడ్ అవుతుంది. సో ఇక్కడ నీకు టీ ఏమొచ్చింది, టీ 1/2 వచ్చింది కదా, దీనికి +1 యాడ్ చేస్తావు. అదే ఇక్కడ రాసా, వెన్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇన్ ఇంటిగ్రల్ ఫామ్ టీ పవర్ బికేమ్స్ +1. సో ఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ 1/2 + 1. 1/2 + 1 అంటే 3/2. సో ఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3, అదే టీ 3/2 పవర్ లో ఉంది. ఎక్స్ అనే వాల్యూ 3/2. అర్థమైందా? ఎస్ సార్. ఓకే ఓకే. సో అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఈరోజు మనం కష్టపడి నేర్చుకున్న లైక్ ఈ 5 యూట్యూబ్లో క్లాస్లో ఉంటుంది. లైక్ ఎవరైనా ఏదైనా పార్ట్ మిస్ అయినా, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఉన్నా చెక్ చేయండి యూట్యూబ్లో. సో ఈరోజు క్లాస్ ఇక్కడతో సమాప్తం. అందరికీ ఈరోజు క్లాస్ అర్థమైందా? ఎస్ సార్. అయిపోకండి, 2 minutes మాట్లాడుకున్నాక ఎక్సైట్ అయిపోండి. ఓకే సార్ లాస్ట్ +1 ఒకసారి చెప్తారా మళ్ళీ? లైక్ నా స్క్రీన్ షేర్లోనే ఉంది కదా, ఎస్ సార్. లైక్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం లేదు. లైక్ ఎప్పుడైతే ఈ ఎస్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇంటిగ్రేషన్లో ఉందో, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నామో, ఇంటిగ్రేషన్ అంటే ఒక స్టెప్ పైకి వేయడం, ఇంటిగ్రేట్ అంటే మనం కొంచెం పైకి వెళ్ళడం అనమాట. సో ఇంటిగ్రేట్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఎస్ అన్నానో అక్కడ టీని దేన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, మనం టీని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మనకు కావాల్సిన ఎక్స్, టీ పవర్. అప్పుడు ఇది ఏమవుతుంది, x+1 అవుతుంది. x+1. ఇప్పుడు ఎక్స్ ఎంత, 1/2. x+, అర్థమైంది. ఓకే. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో లైక్ ఈ ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థం అవ్వాలి. మనం నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మీరందరూ ఫెమిలియర్గా మంచిగా అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అడగడానికి ఎక్కడైనా అర్థమైనప్పుడు లైక్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఎవరికైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇంకా చెయ్యాలనుకుంటే యూ కెన్ పింగ్ మీ, ఐ విల్ షేర్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకేనా? క్లారిటీ వచ్చింది అందరికి? ఎస్ సార్. ఎనీ ఫీడ్బ్యాక్ ఆన్ క్లాస్? ఎనీ ఫీడ్బ్యాక్? నేనేం కొట్టేనమ్మా, ఫీడ్బ్యాక్ చెప్పండి అట్లీస్ట్, నాకు తెలియాలి కదా నేను ఎలా చెప్తున్నాను. వాళ్ళ క్లాస్ బాగా చెప్పింది సార్. అర్థం కాలే. వాళ్ళ క్లాస్ బాగా చెప్పింది, అంటే ప్రాబ్లమ్స్ తోని మంచిగా అర్థమైంది.
ఓకే. అంటే మొన్న క్లాస్ బాగా చెప్పలేదా? అంటే ప్రాబ్లమ్స్ చెప్పలేదు కదా సార్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చాడు వివేక్. ఓకే. ఓకే. డన్. ఇంకా అదర్స్ ఎవరైనా ఎనీ ఫీడ్‌బ్యాక్ ఆన్ టుడేస్ క్లాస్? ఇంకెవరికి నచ్చలేదా క్లాస్ ఈరోజు? మరి అంత బోరింగ్‌గా చెప్పానా? ఇట్స్ ఓకే టు అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. ఇట్స్ ఓకే. నేనేం జడ్జ్ చేసాను, ఏం తిట్టాను ఎవరిని ఇప్పుడు. భవాని, మానస, సృజన్, షణ్ముఖ్, జువేరియా, అజయ్. Sir, హ్మ్.